హలో ఎవ్రీవన్. ఈ సమ్మర్లో అయితే మనం బాడీకి అయితే వేడి చేయకుండా ఉండాలంటే మంచిగా జ్యూసులు అయితే తీసుకోవాలండి. ఇంట్లో తిరిగే వాళ్ళు, బయట ఉండేవాళ్ళు అందరూ కూడా తీసుకోవాలి. 2 రకాల జ్యూసులు చేసుకుందాం ఈరోజు మనం. పుచ్చకాయ అంటాం కదా, పుచ్చకాయ తింటాం కదండి. వాటర్ మిలన్ మనం డైరెక్ట్గా తినేస్తాం కదా, అలానే కూడా బెటరేనండి. మనకి ఈ జ్యూసు విధంగా తీసుకుంటే తొందరగా ఇంకా బాగా కూడా కూల్ చేస్తుంది అనమాట. బయట తిరిగే వాళ్ళు ఉంటారు కదా, పిల్లలు పుచ్చకాయ తినమంటే సరిగ్గా తినరు కదండి. అలాంటి వాళ్ళకైతే చక్కగా మనం పిల్లలకైతే ఇలా ముక్కలు కట్ చేసి కొంచెం జ్యూస్ అయితే చేసుకుంటే 2 టైప్ ఆఫ్ అయితే 2 టైప్ ఆఫ్ చేద్దామండి. 2 రకాలుగాన పిల్లలకైతే డైరెక్ట్ పుచ్చకాయ తినమంటే సరిగ్గా తినరండి. అదే జ్యూస్ చేసి ఇచ్చామనుకోండి గ్లాసులు గ్లాసులు తాగేస్తారు కంపల్సరీగానండి. అందుకే పిల్లల కోసం అయితే జ్యూస్ పెద్దవాళ్ళకి కూడానండి. కాకపోతే పెద్దవాళ్ళు డ్యూటీ చేసేవాళ్ళు, తొందరగా చేసేవాళ్ళు, వెళ్ళిపోయి పరిగెట్టి ఖాళీ లేకుండా టైం ఉండదు కదండి. హస్బెండ్ వాళ్ళకి, పిల్లల స్కూల్కి వెళ్ళేవాళ్ళు అసలు టైం ఉండదు కదా. వీళ్ళకి పుచ్చకాయ తినాలంటే టైం తీసి కూర్చోడానికి టైం కూడా ఉండట్లేదండి. ఇప్పుడున్న జనరేషన్లకి టైం సరిపోదు కదా. చక్కగా మనకి ఇలా జ్యూస్ చేసి ఇచ్చేస్తే 2 నిమిషాల్లో మనం జ్యూస్ పెట్టేసుకున్నామంటే చేసి, పిల్లలైతే ఎంతో ఈజీగా చక్కగా అందరూ కూడానండి. జ్యూస్ అయితే టైం ఉంటుంది కాబట్టి పుచ్చకాయ తిని టైం కూడా ఉండట్లేదండి ఇప్పుడు అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లోని జనరేషన్లకి. కాబట్టి మనం ఇలా జ్యూస్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా చాలా హ్యాపీగా అయితే తాగేస్తారు. ఈ సమ్మర్లో కంపల్సరీ వేడి చేయకుండా ఉండాలంటే జ్యూసులు అయితే కంపల్సరీ తీసుకోవాలండి. అన్ని రకాల జ్యూసులను 2 రకాల జ్యూసులు చేశాను చూసారా. ఒకటైతే షుగర్ లెస్ అండి, షుగర్ లేకుండానే పిల్లలకి పంచదార కఫం చేస్తుంది కదా. ఇంకో జ్యూస్ షుగర్ కొంచెం మిల్క్ యాడ్ చేసి చేశాను పెద్దవాళ్ళకి. చూసారా చక్కగానే ఇలా మనం తర్బూజా జ్యూసులు చేసుకుంటే షుగర్ తక్కువ వేసి ఒకటి, అసలు షుగర్ లేకుండా ఒకటి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. బాయ్ బాయ్.